మార్నింగ్ అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. బిగ్ బాస్ కి వెళ్ళాలని అనుకునే కామనర్స్ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? వాళ్ళు కంటున్న కలల్ని ఆ కలలని నెరవేర్చడానికి జరిగే పరీక్షే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఇది పోయినట్టే. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం అంత సులభం కాదు. వెళ్ళాలనే ఆశ ఒక్కటి ఉంటే సరిపోదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మన ఫేవరెట్ బిగ్ బాస్ స్టార్స్ ఇక్కడ జ్యూరీగా రాబోతున్నారు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నెక్స్ట్ రాబోతున్న జ్యూరీ గురించి చెప్పాలంటే గెలవాలని చూడండి కసితో ఆటలో అడుగు పెట్టినప్పుడు బంధాలు ప్రేమలు పక్కన పెట్టాలి. అయన్నొద్దు, పాయింట్కి రా. మాస్క్ అంటేనే ఫేక్. ఆంటీ ఆంటీ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. నా ముందు రెండే ఆప్షన్స్, బ్లాక్ వైట్. సూపర్ ఉంది మామూలు. అందరికి అర్థమవుతుంది భయ్యా. కినిసా సంపుతారు నన్ను. అందరికి అర్థం. Fantastic, welcome. వచ్చిందండి వయ్యారి. చివరాఖరి ఆ సీట్ లో కూర్చుంటుంది ఎవరంటే తగలబెట్టండి సార్. వస్తే ఆయనలోని వైలెంట్ యాంగిల్ కూడా చూపిస్తాడు. క్లాప్స్ బా. మంచోడే గాని రోజుకో బుద్ధి, రోజుకో పెళ్లి. మన గురించి జనాలు ఏమనుకోవాలో చెప్తాం, లేదా మన గురించి మనం ఏమనుకుంటున్నామో చెప్తాం. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. రెండు కాదు, మూడోది ఒకటి ఉంటుంది లోపల. దట్ ఇన్సైడ్ థింగ్ ఐ వాంట్ టు సీ. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ఈ రోజు ఈ అగ్ని పరీక్షని ఎదుర్కోవడానికి 45 మంది కామనర్స్ ని ఇక్కడికి తీసుకురాబోతున్నాం. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. లెట్ మీ వెల్కమ్ ది ఫస్ట్ క్యాండిడేట్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. నార్మల్ గా ఇంట్లో ఎలా ఉంటాం అలా ఉండకు. ఓ లైక్ దట్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఓ నేచురల్ గా వచ్చింది. హౌస్ లో ఉన్నట్టు ఆడిషన్ కి. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. లెట్ మీ వెల్కమ్ ది నెక్స్ట్ క్యాండిడేట్ ఆఫ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. చూడండి, వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ముఖం చూపించుకునే లాయక్ ముఖం లేదా, లేకపోతే మాస్క్ ఎందుకు పెట్టుకొచ్చారు తెలియదు. అంటే అది ఓహో, సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళ అమ్మ నాన్న ముఖం చూపించద్దు అన్నారంట, అందుకే. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా. ఎంత దూరం ఆలోచించావురా? మీ పేరేంటి? స్కిన్ నేమ్ హరీష్, సోల్ నేమ్ హృదయ మానవ్. ఎవరు ఏంట్రైడ్ నటిస్తున్నాడా? ఎవరు పెట్టారు అది? రెండోది దట్స్ మై పర్సనాలిటీ. మళ్ళీ మనం చిన్నప్పటి నుంచి చాలా కోపిష్ట మనిషిని, అది మాత్రం షూర్. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? కొడతావా? ఎస్. లెఫ్ట్ లోనా రైట్ లోనా? ఈ అగతాళే వద్దనేది. నువ్వు పెళ్ళయిందన్నావు కదా, పెళ్ళయింది. వైఫ్ మీద ఎప్పుడైనా చేయెత్తావా? ఎత్తావా? యా. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగు దొంగ. కంప్లైంట్ చేసావు కదా. ఆ ఫ్యూ మినిట్స్ లో మీరు జడ్జ్ చేయగలనుకుంటే మీరు నిజంగా మీరు దేవుళ్ళు అయి ఉండాలి. ఎంత గొప్ప మాట చెప్పారండి. కసగారా? నేను దేవుణ్ణి కాదు. కాదు కాబట్టి మీరు రాంగ్. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని నేను సత్తా ఉన్న అసామాన్యుడిని. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటా వెళ్తామా? కరెక్ట్ గా పట్టేసానండి. నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటండి బాబు. ఒక నిమిషం, ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు బిగ్ బాస్ హౌస్ లో? ఫ్రెండ్స్ అవరా? ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేస్తారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఈ నోరు ఇలా ముయించావా? You don't want to give me a chance? Okay, fine. Don't decide my character. అంతే. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. అంటే కుదరదు. మేము జడ్జ్ చేయడానికి కూర్చుని మేము జడ్జు. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. స్టోరీ విన్నాక
ఐ వాంట్ టు గివ్ అనదర్ ఛాన్స్ టు సీ హౌ హీ విల్ సర్వైవ్. సో ఇట్స్ అ గ్రీన్. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో లెట్స్ సీ. చూడండి పురుగులు బొమ్మలు ఎల్లమ్మ, గుల్లెల దీపాలు ఎల్లమ్మ, ఎడికి ఆవిడే రత్తమ్మ కాదు. కళ్ళమ్మినా, ముందలమ్మినా, గేగులమ్మినా, తెచ్చినా పాలమ్మిన పువ్వులమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష. ఇప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాము చెప్తాం. ఓకే. ఎందుకు పోదాం అనుకుంటున్నావు నువ్వు ఇంట్లోకి? పబ్లిక్ లో నాకు ఎంటర్టైన్ కావాలి. వండర్ఫుల్ ఐడియా. సర్వే జన సుఖినో భవంతు. ఆల్ ది బెస్ట్. కేతమ్మ ఏం చేస్తుంది చూడాలి. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అగ్ని పరీక్షలో వస్తున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. చూడండి అబ్బా లడ్డు లాక్స్ పెళ్ళ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రియా. సో yes, ఎక్కడి నుంచి ప్రియా? కర్నూలు, రాయలసీమ. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఎంత అద్భుతంగా ఉంది, ఇంత అందంగా ఉంటుందని నేను ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం ఏదో సినిమా. సీమ బిడ్డ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చింది. తాట తీస్తా, తగ్గేదే లేదు. అద్భుతం, ఫెంటాస్టిక్. ఫుడ్డీ అంటే ఏంటండి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తా. బాగా తింటానండి, అన్ని రకాలు తింటాను. మీరేం నిద్రలో నడుస్తుంటారంట? నిజమా? లేదు, చిన్నప్పుడు నడిచాను. ఎక్కడ దాకా వెళ్ళారేంటి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తా. వాష్రూమ్ కి వెళ్ళిపోయి నేను స్నానం కూడా చేస్తున్నాను. మా డాడీ హౌ? సో ఇట్స్ ఎ గ్రీన్ ఫర్ మీ. ఇది గ్యారెంటీ లవే బచ్చా. థ్యాంక్ యూ. ఒక గ్రీన్ వచ్చేసింది. మరి డెఫినెట్లీ కీప్ దట్ సైడ్ రెడీ. బిందు ఇది మరి రాజకీయం సార్, నేను ఒప్పుకోను.